ఇటువంటి ప్రొఫెషనల్ లోగో క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన పని లేదు. వితిన్ 2 మినిట్స్‌లో ఒక ప్రొఫెషనల్ లోగోని తయారు చేయొచ్చు. అది కూడా ఏఐని యూజ్ చేస్తూ. అయితే ఫస్ట్ మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది కావాలి. అంటే ఎవరి లోగో అయినా మీరు ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను నా లోగోని చూపిస్తున్నా. సో, ఇక్కడ నేను నా ఛానెల్ సెర్చ్ చేసి నా లోగోని స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నా. అంటే ఇలాంటి మోడల్‌లో మీకు కావాలి అని చెప్పి. ఒకవేళ మీరు గేమర్ అనుకోండి. సో, ఏదైనా గేమింగ్ ఛానెల్స్ లోగోని ఇలా స్క్రీన్‌షాట్ తీసుకోండి. అయితే ఇప్పుడు నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్‌లోకెళ్ళి మీకు కావాల్సిన ఇమేజ్ ఇప్పుడు నేను స్క్రీన్‌షాట్ తీసుకున్నా కదా! ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి యాడ్ అని ఇలా క్లిక్ చేసేసా. అది అలాగే ఉన్నిచ్చి ఇప్పుడు మనం టైప్ చేయాలి గివ్ మీ ది ప్రాంప్ట్ ఫర్ దిస్ ఇమేజ్ అని. అలా టైప్ చేసి ఆరో మార్క్ ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేయగానే అది వెళ్ళిపోయి చాట్ జీపీటీ మనకు కావాల్సిన ప్రాంప్ట్ అంతా రాసిస్తుంది. అంటే ఏం లేదు, ఆ ఇమేజ్ లో మీరు ఏవైతే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ కలర్ తో సహా అంతా రాసిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఈ మ్యాటర్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. అయితే ఇక్కడ ideogram.ai అని సెర్చ్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడే అదే మీకు చూపిస్తుంది. కాబట్టి దాని మీద క్లిక్ చేసేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ గూగుల్ నుంచి లాగిన్ కావాలి. సో కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. మళ్ళీ మీకు మీ ఈమెయిల్ ఐడిని చూస్ చేసుకో అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మీకున్న ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు కాపీ చేసి పెట్టుకున్న ప్రాంప్ట్ అంతా ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ కిందకి స్క్రోల్ డౌన్ చేసి సెట్టింగ్స్ని మీరు ఇలాగే చేసుకోండి. 16:9 అంటే థంబ్నెయిల్ చేయడం కోసం. ఇవన్నీ అయిపోయాక జనరేట్ మీద క్లిక్ చేస్తే అవి మీ ఫొటోస్ అనేది మీకు వస్తాయి. ఒకటి కాదు 4 ఫొటోస్ వస్తాయి అనమాట ఒకేసారి. అందులో మీకు కావాల్సినది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే 4 కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ తర్వాత మీ ఇమేజెస్ మీకు వచ్చేస్తాయి. రెడీ అయిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది చూసారా? దీని మీద క్లిక్ చేస్తే ఇలా మీరు అడిగిన ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. ఒక్కొక్కటిగా క్లిక్ చేసి ఏవి బాగున్నాయో చూడండి. ఒకవేళ నచ్చితే 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా? దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత 70% క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసా. స్క్రీన్ షాట్ తీసుకొని అట్లే అప్లోడ్ చేశా కాబట్టి అది నా లోగోతో పాటు బ్యానర్ని కూడా కన్సిడర్ చేసింది. కాబట్టి లోగో బ్యానర్ 2 వచ్చేసాయి నాకు. మీరేం చేస్తారంటే కొంచెం క్రాప్ చేయండి. ఆ ఇమేజ్ని క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు లోగో ఒకటే వస్తుంది. బ్యానర్ కూడా కావాలనుకుంటే ఇలా ఒకేసారి 2 చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్ని డైరెక్ట్గా మన ఫోన్ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. మీరు రెఫరెన్స్గా ఒక మంచి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని నీట్గా క్రాప్ చేసి అప్లోడ్ చేస్తే అది కూడా మీకు కరెక్ట్ లోగోని సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, ఈ లోగోస్ కూడా బాగున్నాయి కదా. కాకపోతే ఇటువంటి ఏఐ లోగోస్లో మన ఇమేజెస్ని కానీ లేకపోతే మన స్టైల్ని కానీ యాడ్ చేయలేము. ఒకవేళ ఈ లోగోలో మన ఫోటో ఉండాలి, మన స్టైల్ ఉండాలి అనుకుంటే సొంతంగా మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎడిటింగ్ కొంచెం తెలిసి ఉండాలన్నమాట. నాకు ఆ కొంచెం ఎడిటింగే తెలుసు. మరి నేనంత ప్రోని కాను. బట్ నాకు తెలిసినంత నేను మీకు చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది ప్రస్తుతానికి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.